ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశం. చాలు. మరి చదువుకున్న లేఖన భాగములో నుంచి మనము గమనిస్తే 40 ఏండ్లు 45 సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించిన విధానాన్ని మనము లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నది గమనిస్తున్నాం. మన లేఖనాల ద్వారా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వారి అరణ్య ప్రయాణములు చేసిన యాత్ర, వారు చేరవలసిన ఆ గమ్యస్థానానికి వారు చేరుటకు 40 ఏండ్లు దేవుడు వారిని ఏ విధంగా మార్గ మధ్యములో నడిపించాడు, ఏ విధముగా పోషించాడు, ఏ విధముగా వారికి కావలసిన ఈవులన్నీ అనుగ్రహించాడు అన్న విషయాన్ని ఈ లేఖనాల ద్వారా మనము గమనించవలసిన వారం అవుతున్నాం. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకొనిన బట్టలు పాతగెళ్ళలేదు, నీ కాళ్ళు వాయలేదు అని మనం చూస్తుంటున్నాం. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన వాక్య ప్రకారము 40 సంవత్సరాలు పరిపూర్ణమైన పనిని నెరవేర్చారు. చాలామంది 38 సంవత్సరాలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అలాగా పనిచేశారు, కానీ సర్వీసు పరిపూర్ణంగా 40 ఏళ్ళు కంప్లీట్ చేయగలిగాడంటే అది ఒక పెద్ద వెంకటప్ప మాత్రమే చేశాడు. ఆయన పేరు వెంకటయ్య కాదు, ఆయన పేరు వెంకటప్ప. ఈ పెద్ద వెంకటప్ప మాత్రమే ఆ సామర్థ్యం, దేవుడిచ్చిన బలం, శక్తిని ఆయన బట్టి ఈరోజు చూడండి ఎంత బాగా పెళ్లి కొడుకులా కోట్ షూట్ వేసుకొని వచ్చాను. నేను వచ్చిన వెంటనే చూసా, ఎవరబ్బా ఈ వేపి అని. 40 ఏళ్ళు ఇశ్రాయేలీయులు అరణ్యములో పడిన బాధ, అరణ్యములో అనుభవించిన వేదన, ఆ శ్రమలు, ఆ కష్టాలు అంతెంత కాదు, ఎన్నో పోరాటాలు కదా. 40 సంవత్సరాలు వారు మోసే మీద సనుగుకున్న గొణుగుడులు అంతెంత కాదండి. వారు చివరికి ఏం తీర్మానానికి వచ్చారంటే, మమ్మల్ని సంపడానికి తీసుకొచ్చాడా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుండింది అని మోసే మీద సనుగుకునే పరిస్థితికి వచ్చేసారు. అయితే దేవుడు చూడండి ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనకు జరుగుచుంటున్న ఆ వికటైన సందర్భాలు, ఆ శ్రమలు, బాధలు మనకు ఎదురవుతుంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో అయ్యా మేము అక్కడ ఉంటేనే బాగున్నాము, అక్కడికి వెళ్ళిపోతే బాగుండే, ఆ ఉన్న స్థలానికి వెళ్ళిపోతే బాగుండే అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో మనకి. అయితే దేవుడు నడిపించే ఆ నడిపింపులో ఎన్ని అష్ట కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా ఆయన మార్గాలు సరళం చేసి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నడిపించుచున్నాడు కాబట్టి ఆ నడిపింపులు, ఆ ఎదురయ్యే శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పించగలుగుతాడు. యేసుకి స్తోత్రం చెబుదామా. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశములో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి నడిపించేటప్పుడు మొట్టమొదటగా అడ్డు వచ్చింది ఫరో, రెండవది ఎర్ర సముద్రం కదా. ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించే అద్భుతమైన కార్యాలు దేవుడు ఇశ్రాయేలుల కన్నుల ముందే చేశాడు. ఆ సముద్రము దగ్గర దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలంతా ఎలాగున్నాయంటే భయము పుట్టించే కార్యాలు, భయము పుట్టించే విధమైన కార్యాలు చేశాడు. అది సామాన్యమైన విషయమా?
ఇంచుమించు 6 లక్షల మంది జనాంగము ఆ ఎర్ర సముద్రములో ఆరిన నేలలో నడవడం అంటే అది సామాన్యమైన పని కాదు. అప్పటికి నీళ్లు రాసులుగా అటుపక్క గోడగా ఇటుపక్క గోడ నిలబడము, అంత మాత్రం కూడా ఇసుక ఆరిపోయిందంత, తేమ కూడా లేకుండా చేయడం అనేది అది అద్భుతమైన కార్యం. అదే దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే ఇరుకులో మనం ఉన్న విశాలమైన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మనం నమ్మిన యేసయ్య. ఇరుకులో ఉంటాం, అయితే అద్భుతాలు చేసే పని దేవుని పని. యేసయ్యకి స్తోత్రం చేద్దామా. ఇరుకులో నుండి నేను మొరపెట్టగా దేవుడు నాకు విశాలతను కలుగు చేసే దేవుడు. నాకు పరిచర్యము, ఈ కుటుంబము వెంకటప్ప గారి కుటుంబము నాకు పరిచయం అవడానికి ముందు మరి శ్యాము ఎఫ్సి వాళ్ళు మొట్టమొదటి మందిరానికి వచ్చినప్పుడు వారి ద్వారా ఎస్తేరమ్మ నడిపించబడింది మందిరానికి. అయితే దేవుడు వారిని నడిపించిన విధానము, ఎస్తేరమ్మ గారి కుటుంబాన్ని దేవుడు నడిపించిన విధానం ఏమిటంటే ప్రార్థనా జీవితములో ఆ బిడ్డలని ఎస్తేరమ్మ నడిపించుకోగలిగింది. దేవునికి స్తోత్రం చూద్దామా. తమిళ్లో ఒక మాట ఉంటుంది, మూళయాల ముడియాద కార్యగల ముళంగాల ముడియమా. తెలివి మన మెదడులో వచ్చే ఆలోచనల కంటే, మన తెలివితేటల కంటే మోకాల ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా మనం సాధించగలుగుతాం. అది ఎంత అసాధ్యమైన కార్యమైనా మోకాల ప్రార్థన. మరి ఎస్తేరమ్మ ప్రార్థన, ఆమె ప్రయాసము, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఆమె ఎవరితో చెప్పుకోదు, హృదయం నిండా పెట్టుకుంటుంది. పైకి చూస్తే బాగానే కనపడుతుంటుంది, అయితే హృదయంలో ఎన్నో బాధలు ఉంటుంది. అయితే వాటన్నిటికీ ధైర్యం ఏమిటంటే ప్రార్థనా బలం. ప్రార్థన చేసే ఇల్లును, ప్రార్థన చేసే కుటుంబాన్ని, ప్రార్థన చేసే బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కొన్నేళ్ళ కుటుంబము ప్రార్థనాపరుల కుటుంబము. కొన్నేళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం అని వాడు ఆ ప్రార్థన ఎల్లప్పుడూ చేసే ఆ ప్రార్థన దేవుడు ఆ కొన్నేళ్ళ కుటుంబాన్ని ఎలాగ దీవించాడంటే అనేకులకు ధర్మకార్యములు చేసే విధముగా దేవుడు వారిని ఖర్చాస్థితాన్ని దీవించాడు. అనేకులకు సహాయం చేసే విధముగా దేవుడు వారి కుటుంబాన్ని దీవించాడు. అనేకులకు భోజనం పెట్టే కుటుంబంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు. అనేకులకి మరి సహాయం చేసే కుటుంబముగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు. కారణం ఏమిటంటే కొన్నేళ్ళి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న ఆ లోటులన్నీ దేవుడు తీర్చగలుగుతాడు, తెలుస్తాడు ఆయన. ప్రార్థన ద్వారా మరి ఆ కుటుంబము, వెంకటయ్య గారి కుటుంబములో కొరతలన్నీ దేవుడు 40 ఏళ్ళు ప్రభు తీర్చి ఈరోజు దేవుడు ఒక మంచి స్థాయిలో ప్రభు బిడ్డలు నిలబెట్టాడు. యేసయ్యకి స్తోత్రం చూద్దామా. ఎందుకో తెలుసా, నా జనులు ఎన్నటికి సిగ్గు ఆయన పడనివ్వడు. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు విడిపించింది ఆయనే. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే విడిపించిన దేవుడు నడిపించిన దేవుడు కాపాడా. విడిపించిన దేవుడు నడిపిస్తాడు, నడిపించిన దేవుడు ఆ కొన్నేళ్ళ కుటుంబము ఆ ప్రార్థన వల్ల, ఆ కొన్నేళ్ళ ప్రార్థన వల్ల ఆ కుటుంబము కట్టబడింది, ఆశించబడింది. అందుకే వారు చేసిన సత్క్రియల గురించి దేవదూత అంటది, కొన్నేలి నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థనతో పాటు నీ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధికి చేరాయి. కొన్ని ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరు, కొన్ని ఉపకారాలు దేవుని సన్నిధికి చేరు. కొంతమంది ధర్మకార్యములు చేస్తారు, ఉపకారములు చేస్తారు, మేలు చేస్తారు, అవి దేవుని సమ్ముఖానికి పోవు. ఎందుకో తెలుసా, వారు చేసే ఆ ధర్మ కార్యాలు దేవునికి ఇష్టమైనవి. పేరు కొరకు కొంతమంది ధర్మ కార్యాలు చేస్తారు, వారు మెప్పు కొరకు అన్నదానాలు చేస్తారు, వారు పేరు సంపాదించడానికి అనేకులు అందరు కనబడేటట్లు సహాయం చేస్తారు. ఇదిగో వారు చేసే పరిచర్య కంటికి కనబడకూడదు కదా, డంబంగా ఉండకూడదు, అతిశయంగా ఉండకూడదు. ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి కనబడకూడదు. అలాంటి పరిచర్య ఎస్తేరమ్మ కుటుంబము చేయడము
నా ఆత్మీయ జీవితంలో, నా సేవ పరిచర్యలో నేను చూస్తూ వస్తున్నాను. ఇప్పటికి కూడా వారు ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియదు. ఈ చేసే పరిచర్య ప్రజలు చూసేటట్లు కాదు, ప్రజల కొరకు, ప్రజల మెప్పు కొరకు చేసేవారు కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆత్మీయంగా విశ్వాసముతో, పరిశుద్ధతతో వారు పరిచర్య చేస్తున్నారు. కాబట్టి దేవుడు అంటాడు కదా, ఇదిగో మీరు పరిశుద్ధులుగా చేసిన ఉపచారము మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు పరిశుద్ధులుగా చేస్తున్న ఉపచారము, పరిచర్య దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాదు. మీరు చేస్తున్న పరిచర్య అంతటికి ప్రతిఫలము నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహిస్తాడు. కొన్నేళ్ళి ప్రార్థన, కొన్నేళ్ళి కుటుంబము భక్తి, కొన్నేళ్ళి కుటుంబంలో ఉన్న ప్రార్థన, ఆ యొక్క పరిచర్య, ఆ ధర్మ కార్యములు, ఇవన్నీ ఎవరు చూశారంటే పరలోకములో ఉన్న తండ్రి అయిన యేసయ్య చూశాడు. అక్కడి నుంచి జవాబు వచ్చింది, అమ్మా అయ్యా కొన్నేళ్ళి నీ ప్రార్థనతో పాటి నీ ధర్మ కార్యాలు కూడా నా సన్నిధికి చేరాయి. దేవుడు వాక్యాన్ని వచ్చిన ప్రేమ దేవుడులారా, 45 సంవత్సరాలు ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలను సరే, ఈ కుటుంబంలో ఉన్న ఆ యజమానుడు వెంకటైన సరే 40 ఏళ్ళు పరిపూర్ణంగా ఆయన పని ముగించుకోగలిగిన కారణం ఏమిటంటే ఆ తల్లి ప్రార్థన. స్తోత్రం చెప్పాలా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలా? నీతిమంతురాలు తన ఇల్లుని ఏం చేసుకుంటుందంటామా? కట్టుకోగలిగినది. జ్ఞానము తన నివాసమున కట్టుకుంటది. జ్ఞానము తన నివాసమున కట్టుకొనును. నీతిమంతురాలు తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఈరోజు అతను రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక ఏ మాత్రము పనికి ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్తూనే ఉంటాడు, ఆరోగ్యకరంగా ఉండగలుగుతాడు. ఆపరేషన్ జరిగినా దేవుడు చేయి వదిలిపెట్టల. ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు చేయి వదిలిపెట్టలేదు. కారణం ఏమిటంటే కొన్నేళ్ళి కుటుంబంలో ఉన్న ప్రార్థన, ఆ ఇంట్లో ఆ ప్రార్థన ఉన్నది. యేసుకి స్తోత్రాలు. మనందరము గమనించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు అంటాడు, అదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనము, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేస్తునని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం చేద్దామా? మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఎవరంతా? ఆయనే. దేవుడు యేసయ్య సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వమునిచ్చిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, వారు నమ్మిన దేవుడు, వారు విశ్వసించిన దేవుడు. వారు ఏ దేవుని వారి కుటుంబంలోనికి చేర్చుకున్నారు, ఏ దేవుని వారు నమ్మారు, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆ దేవుడిచ్చిన బలము, శక్తి, ఆ దేవుడిచ్చిన జ్ఞానము, ఆ దేవుడిచ్చిన బలము, ఏది నాలో ఎదగనియలేదు, పెరగనివ్వాలంటే చేదైన అనుభవాలు, ఏదో చేదైన అనుభవాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇవన్నీ ఎదురయ్యావు. కానీ ఆ చేదైన అనుభవాలలోనే దిగలుగుతాము. మధురాన్ని చూడాలంటే, రుచి చూడాలంటే, మధురమైన జీవితం అనుభవించాలంటే అనుభవం ముందు మనకు రావాలా, పోరాటాలు ఉండాలా, అప్పుడే విజయం అనేది. పోరాటాలు లేనిదే విజయం అనేది కల్లారా చూడలేవు. ఎంత శ్రమ పడతావో, ఎంత శ్రమలలో దేవునికి నమ్మకంగా ఉంటావో అంత నమ్మదగిన వాడు యేసయ్యా. మన శ్రమలలో, మన కష్టములలో, మన బాధలలో ఎంత నమ్మకంగా ఉంటామో. ఇదిగో ఇశ్రాయేలీయులు వారి చూపులు వారచూపులు చూశారంట దేవుని మీద. వారు దేవుని మీద వారచూపులు చూశారు. కొంతమంది అవిశ్వాసమైన చూపులు చూస్తూ ఉంటారు. ఆ అవిశ్వాసమే వారి పతనానికి కారణము. శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు,
పోరాటాలు వచ్చినప్పుడు అవిశ్వాసముతో మన జీవితాన్ని చూడకూడదు. ఈ శ్రమలలో నా దేవుడు కాపాడగలిగిన వాడు, ఈ శ్రమల నుంచి నన్ను రక్షించగలిగిన వాడు, ఈ శ్రమ నుంచి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడతాడు అన్న విశ్వాసం ఎవరిలో ఉంటుందో ఆ విశ్వాసమే వారిని అనునిత్యము ప్రభు నడిపిస్తాడు. యేసుకి స్తోత్రం చేద్దామా. షద్రకు మెషకు అబేద్నెగోలకి అగ్ని పరీక్ష వచ్చింది. అగ్ని గుండా మనకైనా వారు ఓర్చుకోగలిగారు కానీ దేవునిని మేము ఎరగము అని తమ నోట రానివ్వకుండా వారి విశ్వాసములు అడుగులు వేశారు. వారు అంటారు, వారు యవనస్తులే. ఆ యవనస్తులను వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని ఈ మండుచున్న అగ్ని గుండం నుంచి రక్షించుటకు ఆయన సమర్థుడు. స్తోత్రం చెప్పాలా. ఈ అగ్ని గుండం నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా అంటామా మనము, నన్ను స్వస్థపరిచి యేసయ్య కానుకిస్తా, నా కోరికలు నెరవేరితే నేను మందిరానికి వస్తా, నేను అనుకున్నా కానీ దేవుడు చేస్తే నిజంగా నేను బాప్తిసం తీసుకుంటా అంటా మనమా? కొంతమంది ఆ మాట అంటే లంచం దేవుడికి ఇచ్చి ఇల్లు మేలు పొందుకోవడం చూస్తారు కొంతమంది. అయితే ఆ ముగ్గురు యవనస్తులు ఏమన్నా తెలుసా? మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలే. స్తోత్రం చెప్పు. ఇంకొకటి స్తోత్రం చెప్పు. మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, అయితే మేము మాత్రము ఈ విగ్రహమునకు కాపాడాడు, పోషించాడు, ఏ అనారోగ్యతకు గురి కానివ్వకుండా, ఏ అపాయం రానివ్వకుండా, ఏ కీడు సంభవించకుండా వారి గుడారానికి వారికి వాడి బిడ్డలకు దేవుడు కంచె వేసి కాపాడి ఈరోజు ఈ విధముగా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్న కారణం ఏమిటంటే వారి ఇంటిలో ఆ ఒక్క సహోదరి ప్రార్థన. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా. మనము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మన కుటుంబంలో ప్రార్థన ఉంటే ప్రార్థన వల్ల దేవుడు సమస్త కార్యాలు చేయగలుగుతాడు ఆయన. అందుకే దేవుడు మనకు చేసిన మేలులన్నింటికీ మరిచిపోకుండా ఈరోజు ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ఉపకారములన్నింటికి, ఆయన చేసిన మేలులన్నింటికి కృతజ్ఞత కలిగి ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత కూడికను దేవుడు దీవించాడు ఆయన. స్తోత్రం చూద్దామా. ఆయన కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. కృతజ్ఞత కలిగిన వారికి ఇంకా 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 కొంతమంది కృతజ్ఞత లేని వారు ఉంటారు. చేసిన మేలుని మేము అనిపిస్తారు, తిరిగి రిటర్న్ పంట ఉండదు. రిటర్న్ దేవునికి ఏమి థ్యాంక్స్ చెప్పరు. దేవునికి చేసిన ఉపకారములకు 10 మంది కుష్ఠరోగులు ఉంటే 9 మంది ఏమైపోయారు? మేలు పొందుకున్నారు, కానీ విశ్వాస ఘాతుకులు వెళ్ళిపోయారు. విశ్వాసంతో కృతజ్ఞత కలిగి ఒక్కడే దేవుని కోసము సాక్షిగా నిలబడ్డాడు. యేసుకి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. కృతజ్ఞత లేని జనాంగం ఉంటారు కొంతమంది. దేవుడు అలాంటి వారి జీవితంలో అభివృద్ధి పొందలేరు. కొంచెములో నమ్మకంగా ఉంటే ఇంకా విస్తారమైన వాటి మీద దేవుడు ఏం చేస్తాడంట? అధికారిగా చేస్తాడు. కొంచెములో నమ్మకంగా ఉంటే విస్తారం. కొంచెములో నమ్మకం లేకపోతే, కొంచెములో కృతజ్ఞత లేకపోతే, కొంచెములో దేవునికి ఇష్టకరమైన జీవితం మనం జీవించకపోతే ఇక విస్తారమైన ఆశీర్వాదం నీకు రానే రాదు. అయితే ఈ కుటుంబంలో నిశ్చయముగా దేవుడు చేస్తున్న ప్రతి కార్యానికి వారు కృతజ్ఞత కలిగిన వారై దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన ఆ మహిమ, దేవునికి చెల్లించవలసిన ఘనత వారు ఎప్పుడు చెల్లించుచుంటున్న ఒక కుటుంబం అని ఒక సేవకుడిగా నేను చెప్పగలుగుతుంటున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలని మరి రిటైర్మెంట్ అయ్యి పెళ్లి కొడుకులా కూర్చున్న ఎగటైన దేవుడు దీవించునుగాక. నువ్వు సూపు చూడబాక, నాకు భయం వేస్తావు. పైకి లేచిన చూడు బో అంటే నేను 60 సంవత్సరాలు కాదు, నాకు 20 సంవత్సరాలు అని అంత చెప్పుగా లేచాడు చూడు. ప్రార్థన చేద్దాం. నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏలాని దూడలనా ఏడాది పుట్టెలనా ఏలాని
చేసిన నేనేమి చెయ్యెందును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరల వచ్చి కలుసుకున్నట్లయితే మన సేవకులు కూడా నిల్చులబడి సేవకులు రండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మరి 40 సంవత్సరాలు ఉద్యోగములు నమ్మకంగా. మీరు కూడా ఏంటి ఉంగరం ఒకసారి, మీ ఉంగరం కూడా ఏంది? కుమారులు తన తండ్రి 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి శ్రమించినందుకు మరి కుమారుల తరపున బంగారు ఉంగరాన్ని వేసి సత్కరిస్తున్నారు. చప్పలు కొడదామా? ఏంటి పెద్దోడు వచ్చి తల్లిని ప్రేమించి కుమారులు బంగారు వాచ్, గోల్డ్ వాచ్. ఆనికేమన్నా ఆనికైనా బంగారు కానీ మీ వాచ్ మా రోజులు పెట్టి మేము చూడాలి. అప్పుడు పెట్టు వాచ్ పెట్టు సార్, ఆమె వాచ్ పెట్టు. నువ్వు చిన్నపిల్లాడు వేట ఆయన ఇంకేం వేస్తాడు, వీళ్ళకి రాకపోతే. చూసి బంగారు తెగిపోతే దగ్గర స్మైల్ ప్లీజ్. పెట్టు మా పెట్టు. దగ్గర ఓకే. తీసి ఎట్లుందో అట్లా కూడా నేను ఉదయం తెల్లంగా ఉండాలి ఇంక మీద. ఓకే నమ్మారా?
కూర్చోవాలి వచ్చే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మా జేజనానికి ఒకే ఒక కుమారుడు, మా నాయన. ఆయనకి మేము 7 మంది సంతానం, 5 మంది కొడుకులమి, 2 కూతుళ్ళు. మేము పెద్దోళ్ళు చిన్నప్పుడే మా అక్కలకి పెళ్ళి అయిపోయింది. నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు కూడా ఉండదు. అప్పుడు వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. తర్వాత 2005లో ఒకసారి చెన్నై వచ్చాను. 2005లో నేను 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు వచ్చినప్పుడు మా అక్క పరిస్థితి చూసి నేను చాలా బాధపడేవాడిని. ఏంది ఇలా అయిపోయిందని చెప్పేసి అనుకునేవాడిని. అంటే చిన్నప్పుడు పెళ్ళి చేశారు, నాకు జ్ఞానం లేదు, మాకు ఎవరు తెలియదు. బహుశా మా నాయనకి మా అన్న తెలిసి ఉండొచ్చు, పెద్ద ఆయన. ఆ స్థితిలో ఆమెను చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను అనమాట. అసలు ఇలాంటి దిక్కలు వచ్చినాము, ఏంటి పరిస్థితి అనుకున్నాము. కానీ ఈరోజు 2026 వచ్చినప్పుడు, ఆ రోజు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా మా సంతానాన్ని విసిరినుల వలె విస్తరిస్తున్నట్టుగా ఈరోజు మా సంతానం 36 మంది. వాళ్ళల్లో నేను ఎప్పుడైతే నేను అనుకున్నా మా అక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి నేను అప్పుడు చాలా బాధపడేవాడిని. ఏం చేసే స్థితిలో లేను నేను. 10th క్లాస్లో నేను ఏం చేశాను, ఏం చేయలేదు. ఇంకా అలాంటప్పుడు ఆమె మళ్ళీ ఇక్కడే ఆమె ఇక్కడే నిలబడి ఎంత కష్టం వచ్చినా కానీ నేను అక్కడే ఉంటానని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి ఆమె వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడే నిలబడి ఈరోజు ఆమె మాకు చాలా గర్వంగా ఉందన్నమాట. మా కుటుంబంలో మొట్టమొదటిగా క్రైస్తవురాలు అయింది ఆమె అయిన తర్వాత మమ్మల్ని మార్చింది. ఆ తర్వాత ఈరోజు కూడా ఏంటంటే మేమందరం ఇలా ఉన్నామంటే కారణం మాకు సపోర్ట్ ఆమె ఎప్పుడు. ఎందుకంటే ఏ పొద్దుైనా కానీ చూడండి, ఎవరైనా కానీ మా చిన్న ఆమె సపోర్టు. ఎంత సపోర్ట్ అంటే మేము చాలా గర్వపడతాం, ఎక్కడికి పోయినా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆమె 3 పిల్లలు ఉండరు, వాళ్ళని చూసింది మేమైనా కానీ ఈరోజు కూడా వాళ్ళ పిల్లలైనా కానీ చూడ మేము వస్తే వాళ్ళు కూర్చోరు అసలు. దీనికి అంతటి కారణం ఎవరంటే దేవుడు. ఎందుకంటే మా చేతుల్లో లేని పనులు ఇవన్నీ. మేము ఈరోజు ఇలా ఉంటామా, ఈ స్థితిలో ఉంటామా, ఇక్కడికి వస్తామనేది ఎప్పుడు ఊహించలేదు. నేను 2005లో వచ్చా, 2026 అంటే మధ్యలో వచ్చాను. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించాల. అలాంటి మా బావ కూడా ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు మేము రాలేకపోయినాము అక్కడికి, ఆఫీస్ దగ్గరికి. కానీ ఈరోజు కూడా ఆయన కూడా అప్పుడు నన్ను గుర్తుపట్టల, అసలు నన్ను గుర్తుపట్టే లేదు, పరిస్థితి లేదు. ఈరోజు ఆయన ఏం బావా అంటే ఇప్పుడు నన్ను బాగా గుర్తుపడుతున్నాడు. అంటే దీనికి కారణం ఎవరు తెలుసా? ఆ మహాతల్లే. ఈరోజు ఆయన స్థితి మార్చింది, మా స్థితిని మార్చింది, ఆమె కుటుంబాన్ని మార్చుకునింది. వీటన్నిటికి కారణం ఎవరంటే ఆమె దేవుళ్ళలో ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమని నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన పని రిటైర్మెంట్ అయిపోయిండు. ఆయన జీవితం ఇంకా కొంచెం హ్యాపీగా ఉండాలని, వాళ్ళ పిల్లలు కూడా మా వద్ద సంతోషంగా ఉండాలని, ఆయన కోల్పోయినన్ని మళ్ళీ తిరిగి పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అప్పుడు ఆపరేషన్లో కూడా దేవుడు సహాయం చేసింది. కరోనా వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా 10 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు ఇంటికి వస్తాడో రాడని కూడా నేను అనుకున్నాను. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసిన, ఎవరిని కూడా ఇంటికి రానియటం లేదు. అప్పుడు కరోనా తీసుకొని పోయి హాస్పిటల్ వేసిందంటే మనిషిని తిరిగి రానియటంలే. నేను ప్రార్థన చేసిన, ప్రభా నీ బిడ్డ బతికి రావాలని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షేమంగా తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంతవరకు కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన పని చేసేదానికి దేవుడు కాపాడుకుంటూ ప్రతి దినం కూడా ఆయన నడిపిస్తుండు. ఎన్నో శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతి దినము కూడా ఆయన దేవుడి సన్నిధిలోకి వస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆయన కాపాడి ఇంతవరకు పని ముగించుకొని ఆయన ఎన్ని సంవత్సరాలు పని చేసి దేవుడి సన్నిధిలో ఇంతవరకు నేను దేవుని కృప, దేవుడు చేసిన మేలు, ఎన్నో ఉపకారాలు చేసిండు. ఆయన చేసిన మేలులకు ఉపకారాలకి నేను ఏమి ఇచ్చిన ఆయన రుణం నేను తీర్చలేను. కానీ ఇంతవరకు ఆయన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఆయన సజీవుడిగా ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఎన్నో త్రోయలలో ఇక్కడ పనికి పోయినప్పుడు, అక్కడికి పోయినప్పుడు నేను మళ్ళీ తీసుకొని వచ్చి పనిలో జాయిన్ చేసి ఎన్నోసార్లు అక్కడికి పోయి వస్తున్నప్పుడు నేను తీసుకొని వస్తూ
ఆయన్ని నిలబెడుతూ పనిలోకి జాయిన్ చేస్తున్నప్పుడు దేవుడే కాపాడుతూ ఇంతవరకు కూడా దేవుడు ఎన్నో శ్రమలు బాధల నుండి నేను ప్రార్థించినప్పుడల్లా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఎన్నో కార్యాలలో దేవుడు మాకు ఎంతో ఉపకారాలు చేస్తున్నాడు. ఇంతవరకు కూడా ఆయన పనులన్నింటిలో కూడా దేవుడు సహాయం చేసిండు. ఆయన చేసిన మేలులకు ఉపకారాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం ఈ స్తుతి గుడికి మేల్చుకున్నామంటే మేము ఆయన దేవుని చిత్తము, దేవుని కృప అయి ఉన్నది. మా బలము, మా శక్తి కాదు, కానీ ఇంతవరకు ఆయన దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడిండు. ఆయన చేసిన మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగానే నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి కూడా ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు కూడా నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు కానీ నన్ను ఎంతగానో సాధించి నేను 3 బిడ్డలు, చిన్న బిడ్డలు తీసుకొని నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఆదరించిండ్రు. ఎంతగానో నన్ను చూసి నా తల్లిదండ్రులు కూడా 10 సంవత్సరాలు నేను చిన్న బిడ్డలుగా నేను తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో కాపాడిండ్రు. బిడ్డల్ని చూసి ఇప్పుడు కూడా మా పెద్ద కుమారుడు విషయంలో పిల్లల్ని ఇప్పుడు కూడా వాళ్ళు చూస్తూ బాధ్యతగా ఆ బిడ్డలను చూస్తుండ్రు. వాళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఎన్నో మేలు చేసిన, ఇంతవరకు దేవుడు చేసిన మేలులకి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడే ముందుగుండి అన్ని విషయాలలో దేవుని చిత్తం లేకుండా కొడుకు కూడా ముందుకెళ్ళాం కాబట్టి దేవుడే మాకు సహాయకుడిగా ఉండి ఇంతవరకు నడిపించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.